నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ప్రస్తుతం దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అంటే ఒక పక్క పాజిటివ్, ఒక పక్క నెగిటివ్, రెండు టాక్ వస్తున్నాయి. కానీ మీరేమంటారు సార్? మీకు ఎలా అనిపించింది? జనరల్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత 3 రోజుల వరకు నేను ఎవరికి చెప్పను. అదే వాట్ యు కాల్ దట్ రివ్యూ అనమాట. చెప్పేసి దాన్ని బ్యాడ్ చేయకూడదని మొన్న కోర్టుకు కూడా వెళ్ళమని నేను దిల్ రాజు కూడా అడ్వైజ్ చేశాను. మలయాళీ సిల్లెట్ బికాజ్ సినిమా కిల్ అయిపోతుంది ఫేవరిజం వలన, ఫేవరెట్ల వలన. అలాగే ట్రైలర్ చూసి జనరల్ గా చెప్పుకోవచ్చు సరదాగా. ట్రైలర్ చూసి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి జనరల్ గా వీళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఓకే, అలా ఎప్పటి నుంచో నాగేశ్వర గారు, రామారావు గారి నుంచి ఉన్నాయి. చిన్నప్పుడు అప్పటికి ఇప్పుడంటే ఇన్ని గ్రాఫిక్స్ వచ్చేసింది కదా. 40 years బ్యాక్, 45 years బ్యాక్, 50 years బ్యాక్ స్కూల్లో ఉన్నప్పుడు ఫోటోలు అమ్మేవారు అనమాట. చిన్న ఫిల్మ్ కానీ, ఫిల్మ్ కట్టింగ్ ముక్కలు ఉంటాయి కదా, థియేటర్ నుంచి దొరికినాయని రోడ్డు మీద పాపం అమ్ముకునేవాళ్ళు అమ్ముకునేవారు. కింద కూర్చున్న ఫిల్మ్ చూసి కొనుక్కునేవాడిని. ఇంకా అసభ్యంగా కొన్ని ఉండి, రామారావు గారు కిష్టుడుగా ఉన్నప్పుడు కింద నాగేశ్వరరావు గారు కాళ్ళకి నమస్కారం పెడుతున్నట్టు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు రామారావు గారు కాళ్ళకి నమస్కారం పెడుతున్నప్పుడు ఇంకొన్ని అసభ్యంగా జయలలిత మీద ఇవన్నీ ఉండే అన్నమాట. అవి కొరవలు కదా, అవి కొనుక్కుని ఫిల్మ్ కూడా కొనుక్కుని చిన్న ప్రొజెక్టర్ లాంటిది కొనిస్తే మా ఫాదర్ అందులో పెడితే గోడ మీద వస్తుంది అనమాట. అదే చాలా ఇంట్రెస్ట్ నాకు. ప్రొజెక్టర్ లాగా రీల్ తిరిగే అంత అప్పుడు అంత సీన్ లేదు. ఇలా పెట్టి లైట్ పెడితే అది తీస్తే బ్యూటిఫుల్ గా వస్తుంది. లైట్ మంచి ఫిలమెంట్ ఉన్న లైట్ అనమాట. సో చాలా యూస్ టు థ్రిల్. అంటే సినిమా అంటే అంత పిచ్చి చిన్నప్పటి నుంచి. సో ఆ విధంగా రాఘేశ్వరరావు గారికి ఏమో ఫరగ కొన్ని, రామారావు గారికి ఫరగ కొన్ని. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పడేది కాదు, బట్ వీళ్ళిద్దరికి పడేది కాదు, వాళ్ళిద్దరికి పడితే పడవచ్చు కానీ ఫ్యాన్స్ కి. సో అది ఇప్పుడు చాలా మంది వచ్చింది. చిరంజీవి వీళ్ళందరికంటే సీనియర్ అయినా కూడా బాలకృష్ణ కూడా అందరూ కలిపేస్తూ ఉంటారు. అంటారు క్యాస్ట్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు. క్యాస్ట్ పిచ్చి, మత పిచ్చి. సో ఈ విధంగా ఇప్పుడు మత పిచ్చి మరి ఉండబట్టే కదా మన ఏదో సినిమా తీసాడు ప్రభాస్ తోటి, రామాయణ. ఏ సినిమాది? అతన్ని చాలా ట్రోల్ చేశారు. మరి అదే సైఫ్ అలీ ఖాన్ ఇల్లు కూడా పెట్టారు. సైఫ్ అలీ ఖాన్ అనేది రిప్రజెంట్స్ పటోటి కొడుకు షర్మిలా ఠాగూర్ను, క్రికెటర్ పటోటి నవాబ్. ఆయన ప్రాపర్టీస్ మరి వాళ్ళకి చాలా వచ్చినాయి ముంబైలో. అందులోనే యానిమల్ షూట్ చేశారు ఆ హౌస్ లో. వాళ్ళకి ఏదో పరిస్థితి బాగుగా అమ్మేసి మళ్ళా సైఫ్ అలీ ఖాన్ సంపాదించి కొనేసుకున్నాడు బ్యాక్. ఇప్పుడు అది ఇల్లు రోజుకు 4 లక్షలు 5 లక్షలకి ఇస్తున్నారు అనమాట షూటింగ్. అందులో షూట్ చేసిందే యానిమల్. సందీప్ రెడ్డి అన్న అబ్బాయి ఎవరు చేశారు కదా. అతను యాక్చువల్ గా సైఫ్ అలీ ఖాన్ పెద్ద సక్సెస్ఫుల్ యాక్టర్ కాదు. ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత కొంచెం బాగా పికప్ అయ్యాడు. అన్ని బాగుంటాడు. సో అతను సెకండ్ వైఫ్ వచ్చి మళ్ళీ కరీనా కపూర్. వాళ్ళకి పిల్లలు పుట్టారు. మొట్టమొదటి ఆవిడ కూడా పుట్టాడు. 5 బంగ్లాస్ ఏదో ఉంటుంది బాంబేలో, అక్కడ ఉన్నాడు అతను. సో ఈ రిలీజియన్ వరకు కూడా వచ్చేసింది ఇప్పుడు. అతను ఎందుకు పెట్టారు ఆ విధంగానే. మరి అమెరికా ఎక్కడికో వెళ్తే ఇస్లామిక్ కంట్రీస్ అక్కడ ఎవరితోడో ఇచ్చేసిన వలన అతను ఇక్కడ ట్రోల్ చేయడం వల్ల సినిమా అంతా పోయింది. అంత విధంగా పోయి అంత బ్యాడ్ సినిమా కాదు అది. ఫారెస్ట్ గంప్, టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేసిన సినిమా చేశాడు. చైతన్య కూడా యాక్ట్ చేసాడు కదా సినిమా. ఏదో అట్టర్ డ్రాప్ అయిపోయింది 1.5-2 years బ్యాక్. సో ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఈ అపోజిషన్లు ఫర్గా ఉండేవాళ్ళు కామన్ గా అవుద్ది. మనం అంత అమెచ్యూరిష్ మాట్లాడకూడదు కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సోషల్ స్ట్రక్చర్, సొసైటీలో ఏం జరుగుతుంది అనేది ఫన్నీగా చెప్పుకోవచ్చు. నువ్వు అడిగింది ఆ ట్రైలర్ ఎలా ఉందా? నాకు బాగానే ఉంది యాక్చువల్గా. ఒక డిఫరెంట్ కలర్ మెయింటైన్ చేసి అది అందులో సలార్లో మెయింటైన్ చేశారు. మ్యాడ్ మ్యాక్స్ కాపీ కొట్టి తీసడానికి అతను అదొకటి. అంతకుముందు KGF 1, KGF 2 అవన్నీ కూడా అసహజమైన వాతావరణం క్రియేట్ చేసి అక్కడక్కడ సహజమైన సీన్లు వాళ్ళు. ఇంకంతే. సినిమా కమర్షియల్ సినిమా బాగుండాలి, ఆడాలి. ఆ విధంగా ఇందులో కనిపిస్తుంది. కానీ ఇతనికి ఏదో కొన్ని అభ్యుదయ భావాలు, ఒక సందేశాలు ఏదో చెప్పాలనే ఆతృత ఎందుకు ఆ డైరెక్టర్ లో కనిపించింది నాకు. చిరంజీవి ఆచార్యలాగా అక్కడక్కడ నాకే అనిపించింది. 2-3 షాట్లు చూసేసి ఆచార్య పోయింది కాబట్టి అలాగ అనిపించింది ఆ ఉద్దేశంతో అంటలేదు. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ కలిగింది ఏంటంటే
తర్వాత సముద్రంలో క్రియేట్ చేసి అక్కడ ఫైట్స్ అయి చాలా బాగా తీసినట్టుగా అనిపించింది యాక్చువల్గాను. సో ఓవరాల్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఈ సినిమాతోటి ఒక పరిపక్వత వచ్చింది. అంతకుముందు పాట బాగున్న సినిమా ఆడేది కాదు. కొల్లవరి ఇది అయ్యండి పాట తప్ప ఎవరికి తెలియదు. అట్టర్ ఫ్లాప్ అది. రజనీకాంత్ కూతురు డైరెక్ట్ చేసింది 3 అని. సో అలాగా ఒక్కొక్క పాట వచ్చేటప్పుడు కుర్రోడు అతను యాక్చువల్గాను. సో అతనికి పెద్ద మ్యూజికల్ నాలెడ్జ్ అని ఇప్పుడు ఉన్న ట్రెండ్లో. ఇప్పుడు తెలంగాణలో సాంగ్ సూపర్ డూపర్ హిట్, 20 మిలియన్ వ్యూస్ ఎంత వచ్చేది దానికి. ఏం పిల్లడా అనేది వచ్చింది కదా సాంగ్, అందరికీ బాగుంది అది. ఆ అమ్మాయి కూడా అనుకోకుండా పాపులర్ అయిపోయింది. ఓకే, అది ఎందుకో కదా అలా అవుద్దని తెలిసి తీశారు అలాగా. సో ఇప్పుడు ఆ లెవెల్కి అనిరుద్ధికి ఒక లెవెల్కి వచ్చింది. ఇప్పుడు అతని సినిమాలు మొన్న రజనీకాంత్తో కలిసి ఒక పాట యాక్ట్ చేయడం. ఇప్పుడు ద మోర్ మనీ యూ గెట్, ద మోర్ కాన్ఫిడెన్స్ యూ గెట్. ఇప్పుడు మార్కెట్లో మరి అనిరుద్ధి వన్ ఆఫ్ ద నెంబర్ 1. ఏఆర్ రెహమాన్ కూడా కాదు. ఏఆర్ రెహమాన్ అతను మెయింటైన్ చేసుకుంటూ అతని యొక్క క్లాసిక్ ఇమేజ్ అలా పెట్టుకుంటూ ఉన్నాడు. పాడుకుంటానికి బాగుండేవి హ్యారీస్ జయరాజ్ అని. అతనికి తెలుగులో హిట్ లేదు, హిందీలో హిట్ లేదు, తమిళ్లో తీసుకుంటాడు. అతనికి మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డింగ్ థియేటర్ ఉంది ఇన్ ద హోల్ ఏషియాలో, HJ అని. సో ఇతనికి మంచి పేరు వస్తుందేమో అనుకున్నాను ఈ సినిమాలో అనిరుద్ధికి. ఎన్టీఆర్ కొత్తగా మనకి మంచి పేరు రావడం ఉంది. కాకపోతే ఇక్కడ చాలా మంది బాలకృష్ణ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, అతను చాలా డిప్లొమాటిక్ గా ఇప్పుడంటే ఏదో సందా ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఇతను పొలిటికల్ గా ఏం హెల్ప్ చేయలేదు వాళ్ళకి. చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఇతని మీద ఎగెనిస్ట్ గా ట్రాల్ చేయడం, అలా చేయడం తప్పితే ఒక ట్రైలర్ చూసేసి చెప్పేలేవు. కాకపోతే ట్రైలర్ ఉంది 1 minute 2 minutes ఉన్నట్టు ఉంది. అంత పెద్దది పెట్టకూడదు యాక్చువల్గాను. ప్లస్ ఏమో ట్రైలర్లో లేనిది పెట్టారని అనుకోను నేను. ఒకప్పుడు లేని కొన్ని మళ్ళీ సెపరేట్ గా షూట్ చేసి అవి పెట్టి దాన్ని ఎగ్జాజరేట్ చేసేస్తే ఆడియన్స్ లోపలికి వెళ్ళి డిసప్పాయింట్ అవుతాడు. మనం చూసిందో వేరు, ఇది వేరని. అలా కాకుండా ఈ మధ్యన కొంచెం రియాలిటీగానే పెడతారు కాబట్టి ఆ చర్య బాగానే పెట్టారు. అది ఒక లొకేషన్కి పరిమితం అయిపోయి అది చేసేంత హడావుడి ఏం కనపడలేదు. బిల్డప్ తప్పితే, చిరంజీవి వచ్చినప్పుడల్లా బిల్డప్లు తప్పితే అందులో నేర్చుకున్న పాఠం ఈ డైరెక్టర్ అలా చేసాడు. ప్రతి సీన్ కూడా చాలా పర్టికులర్గా ఆలోచించి కూర్చుని చేసిందే ఉంటుంది. నాకు మరి ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్కి పేరు వస్తుందేమో, సోషల్ మూవీ కాబట్టి. ఇది కూడా సోషియో ఫోక్లోర్ అనుకున్నాను. పూర్తిగా ఒక ఇది చూసేసి చెప్పేలేము, కానీ అది వాళ్ళకి దెబ్బతినాలి, ఆ సినిమా ఆడకూడదనే విషయం కూడా ఎవరు కూడా తప్పదు. బాలకృష్ణ ఫ్యాన్స్ అయినా వీళ్ళు చేస్తారు రేపొద్దున. ఇంక ఇదిలా వెళ్తానే ఉంటుంది, నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా. అలా ఉండకూడదని నేను అనుకుంటాను. నాకు బాగానే అనిపించింది. ట్రైలర్ తీసుకుని నేను కూడా స్టేటస్ లో పెట్టాను, ట్రైలర్ ఈజ్ గుడ్ అని పెట్టాను. ట్రైలర్ ఈజ్ గుడ్ ఓన్లీ. ఆ ట్రైలర్ చూసిన వెంటనే మొత్తం కథ చెప్పేసి అందులో ఏదో కొంతమంది తండ్రి సెంటిమెంట్ ఇతను వర్కౌట్ అవ్వదు కదా, మళ్ళీ తండ్రి సెంటిమెంట్ ఎదుగు పెట్టారు, అవన్నీ నాకు పెద్దగా తెలియదు. మరి అది తండ్రి సెంటిమెంట్ మా నాన్నకు ప్రేమతో ఎవరు హీరో? ఎన్టీఆర్. మరి ఎదుగాడింది పెట్టే విధంలో తప్పది. ఏదో విధంగా బాలకృష్ణ తరపు వాళ్ళందరూ ట్రాల్ చేయాలి చెప్తే టైటిలే దాన్నకు ప్రేమతో. నాకు అది అస్సలు నచ్చలేదు సినిమా. ఆ పక్కన ఇటు సైజు కుర్రోళ్ళు కూర్చున్నారు అక్కడ డిక్లైనింగ్ సీట్ లో, ఇన్ఆర్బిట్ లో. అది చాలా అన్ఈజీగా కూర్చుంటున్నారు అనమాట. ఇన్ఆర్బిట్ ఒక హెచ్ కాంప్లెక్స్. నేను రెడ్డిగా వెళ్తాను నేను. లాస్ట్ ఒక్కళ్ళు పాపం చల్లడం లేదు. ఇంటర్వ్యూలో అడిగిన కుర్రోళ్ళు ఎలా ఉందంటే మేము ఆయన ఫ్యాన్స్ అండి. ఇక అంత కష్టపడి కూర్చున్నట్టు ఏ పెద్ద ఇబ్బందిగా ఉంది, నచ్చలేదు. యుఎస్ లో బాగా ఆడింది సినిమా, అబ్రాడ్ లో బాగా ఆడింది. మరి ఓవరాల్ గా సినిమా హిట్ అనే పేరు వచ్చింది. అతని సినిమాలు నచ్చి కదా సుకుమార్ సినిమాలు బిగినింగ్ ఏదో కొన్ని తెచ్చి పెట్టుకున్న స్టూడియో ఇంటలెక్చువలిజం చూపించాలని. స్టూడియో ఇంటలెక్చువల్ అంటే అదో రకమైన మేధావుల కింద ఉండాలని అనిపించుకోవడం అని. అతనికి మంచి సినిమా వల్ల రంగస్థలం నుంచి అతను ఫేట్ మారింది, హృదయాల్లోకి వెళ్ళగలిగాడు. అప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ట్రాష్. సో ఆ ట్రాష్ లో కూడా సినిమా ఆడింది. మరి ఎందుకంటే అదే నాన్న సెంటిమెంట్ ఇతనికి వర్కౌట్ అనుకుంటే ఏదో ఫ్లాప్ అయిన సినిమా చెప్తున్నారు మీరు. ఏం సినిమా అది? నాన్ సెంటిమెంట్ తో పోయిందని అన్నారు. సినిమా పోతారు అప్పటికి, ఇంకా అతను పరిపక్వత లేదు. ఆంధ్రవాళ్ళ టైంకి ఇంకా లేదు. ఎప్పటి నుంచి సింహాద్రి నుంచి ఒక పెద్ద ఫెరోషియస్ హీరో కింద రాజమౌళి సినిమా
ఇది పెట్టేది. మళ్ళీ రాజమౌళి సినిమాలో చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అది అప్పటికే ఉంటుంది. వేరే హీరోలకి కాదు, రాజమౌళికి కూడా ఉంటుంది. అది మహేష్ బాబు తీస్తున్నాడు, ఏమాత్రం తప్పిన వర్కౌట్ అవ్వలేదండి అంటానికి ఎంత చేపట్టదు. అంచేత అవి కాదు. కానీ శంకర్ సినిమాలో చేసినాడు ఆ హీరో మళ్ళా తెల్లెక్కులేడని అర్జున్ గారిని చూస్తున్నాము, విక్రమ్ గారిని చూస్తున్నాం. తర్వాత ప్రొడ్యూసర్లే నాశనం అయిపోయాడని ఈ మధ్యన కాటరగడ్డ ప్రసాద్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి మెయిన్ సెక్రటరీ ప్రెసిడెంట్ చేశాడు. నాకు కూడా బాగా ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ అంటే దానికంటే నన్ను బాగా గైడ్ చేశాడు ఒకప్పుడు కాటరగడ్డ ప్రసాద్ గారు అనమాట. అది ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది ఈ మధ్యన. శంకర్తో సినిమా తీసినప్పుడు అందరూ కూడా నాశనం అయిపోయారు, ఏ ఒక్కడు బాగోలేడని. తర్వాత ఇలియానాని ఎందుకు బ్యాన్ చేసావు అనేది ఆ రెండు చూడాలనిపించింది. బికాజ్ ఆయన సీనియర్ ఆయనకి విజయవాడలో వసుధా పిక్చర్స్ అని నేను మొట్టమొదటి కలిసిన డిస్ట్రిబ్యూటర్ ఆయనే విజయవాడలో, సంకీర్తన చేసే ముందు కొంచెం సలహాలు ఇవ్వమని. సో అటువంటి కొన్ని ఎందుకు చూడాలంటే వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, మనకంటే బాగా అనుభవం ఉన్నవాళ్ళు అనమాట. ఆయన కానీ ఇంకా కేఎస్ రామారావు ఉంటారు, చాలా మంది ఉన్నారు, అశ్రీ దత్ వీళ్ళందరూ అనమాట. దర్ వెరీ సీనియర్ ప్రొడ్యూసర్స్ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఇతనికి నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఎవరన్నారు, నాన్నకు ప్రేమతో టైటిలే అది. ఈ రోజు కూడా పాటలు పాడుకుంటారు. వాళ్ళ ఫాదర్ మీదే నేను చేసుకున్నాను అన్న దేవిశ్రీ ప్రసాద్ అని. అంచేత ప్రతి తండ్రి మీద అభిమానం ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టైటిల్ నచ్చింది, సినిమా నచ్చింది. కుర్రోళ్ళకి పెద్ద నచ్చలేదు, నాకు నచ్చలేదు. అది బాగోలేదు కదా, పాట మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, లెక్కల గురించి అదే నాకు నచ్చలేదు, చిరాగా అనిపించింది నాకు. బట్ అదర్వైజ్ ఓవరాల్ గా ఓవర్సీస్ లో బాగా ఆడింది. అదే బిగినింగే దీని జాతకం చెప్పేసి దీన్ని డిమీన్ చేసేసి డిమీనెట్ దాని యొక్క ఇది ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ గా చేసేటట్టుగా ఈ బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాకి చేస్తారు, రేపు వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళు చేస్తారు. మీరు ఎలా చేస్తే ఎవరు ఊరుకోరు కదా. ఎక్కువ ఫ్యాన్స్ ఎవరుకున్నారు ఈ రోజుల్లోనూ, ఎదురుకున్నారు. ఎవరికి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నారు, బన్నీకి ఉన్నారు, చిరంజీవి గారి అబ్బాయి ఎవరు ఆయనకు ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళు వదిలేస్తే, ఇంకా పెద్దలు అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు వదిలేస్తే ప్రభాస్ ఈజ్ డిఫరెంట్. ప్రభాస్ ఈజ్ అ రియల్ పాన్ ఇండియా హీరో. అతను ఒక చెత్త క్యారెక్టర్ చేసినా కూడా ఆడేసింది మన కలికి. సో ప్రభాస్ ఇందులో కలపొద్దు అసలు. ఈజ్ అ హీ మ్యాన్, ఈజ్ అ రియల్ పాన్ ఇండియా. అలాగంటే మిగతా వాళ్ళు కోపం రాకూడదు, వాస్తవే మాడతాడు గీతాకృష్ణ. అదే తెలుసుకోవాలి మీరు. అదే సో ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటాను వాళ్ళు మదర్ నాన్న, కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత కలవలేదు అతన్ని. బట్ స్టిల్ ఐ లైక్ హిమ్ లైక్ ఎనీబడి ఎల్స్. నేను స్పెషల్గా ఏం పుట్టలేదు కదా. ఐ అడ్మైర్ హ్యాండ్సమ్నెస్, ఐ అడ్మైర్ బ్యూటిఫుల్ విమెన్. అంచేత ఆ విధంగా లైక్ చేసి మంచి ముక్కు, పర్సనాలిటీ, వెరీ వెల్ పర్సనాలిటీ, షూలు గీలు బాగా వేసుకున్నా కాదు కదా. అంచేత ఐ లైక్ హిమ్. సో ప్రభాస్ని పక్కన పెట్టండి. ప్రభాస్ డజంట్ బిలాంగ్ టు దిస్. ప్రభాస్ ఈజ్ మోర్ దెన్ సల్మాన్ ఖాన్. ఒక షారుఖ్ ఖాన్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ రెమ్యునరేషన్ తీసుకుంటాడు. విజయ్ అయితే పాన్ ఇండియా కాకపోయినా కూడా అంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు. విజయ్ మాట్లాడుకోవాలి, అలా మాట్లాడుకున్న మన వాళ్ళకి ఏదో తగ్గిపోద్ది అనుకుంటే అలాగా. రియాలిటీ ఈజ్ ఫ్యాక్ట్ ఆల్వేస్ రిమైన్స్. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు ఒకడు. ఎక్స్ ఫైల్స్ అనే దానికి ట్యాగ్ లైన్, ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. కల్పించిన దానికంటే నిజాలు చాలా గొప్పగా ఉంటాయని, గొప్పగా అంటే చాలా వింతగా ఉంటాయని. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ట్రోల్ చేసినంత మాత్రాన్న ఆడదని అది అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్గా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఎందుకంటే ఈ పాట అనిరుద్ధ్ చేసిన పాట హిందీలో కూడా బాగా ఇదైపోయి చిన్న పిల్లలు కానీ చేస్తారు రీల్స్. తనని ఉంది కదా సాంగ్, అది మరి పాడక వెనక పల్లవి నాకు కూడా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా వచ్చిన వెంటనే నేను పెట్టాను, అది ఫోటోగ్రాఫ్స్ పెట్టి దాని మీద సాంగ్ వేసి పెట్టాను, బాగుంది. ఇంకా ఆ అమ్మాయి నాకు అంతగా నచ్చలేదు. ఆ అమ్మాయి బాడీ ఎలాగైపోయి దలిగిపోయినట్టు గిట్టాను, ఫ్రెష్నెస్ లేదు. లిరిల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఒకప్పుడు, లిరిల్ కన్ని పిల్లలే పెడతారు అక్కడ ఈ గేమ్ లేకుండా. ఆ యాడ్ యొక్క ఫ్రెష్నెస్ లాస్ట్ లో అమ్మాయిని ఎలా స్నానం చేస్తూ ఉంటది, ఒక చలియర్ దాన్ని ఏమంటారు వాటర్ ఫాల్ లో చేస్తున్నప్పుడు పక్కన నిమ్మకాయల మీద డ్రాప్స్ పెడతాడు అనమాట. లైమ్ ఫ్రెష్నెస్ అంటే షీఈ్ ఫ్రెష్ అని ఆఫ్టర్ బేతింగ్ విత్ లిరిల్. అలాగా ఈ అమ్మాయి ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేసి బాగా ఫుడ్ అనుకుంటా, తిండిపోతూ అనుకుంటా, స్మూత్నెస్ లేదు నేను చూసిన ఈ సాంగ్స్ లో. కానీ విచ్చలవిడిగా చేయించారు పాటలు.
ఇంకొక పాట కూడా చూశాను, ఫుల్ గా జెస్చర్స్ అవంతా సెక్షువల్ గా ఉండి అవన్నీ చేసే ఎక్సైట్ బయట తీసేతడం శృంగారంగా ఉంటాయి అనమాట. అవన్నీ బాగా చేశారు. బట్ ఆ అమ్మాయి పెద్ద ఫ్రెష్ గా అనిపించలేదు. బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ కాదు ఆ అమ్మాయి. వెబ్ సిరీస్ చేసింది, తర్వాత ఇంకోటి చేసింది. ఆ అమ్మాయికి అంత పెద్ద ఇది రాయి, కానీ ఈ సినిమాతో మళ్ళా రావచ్చు. ఆమె కొంచెం ఫుడ్ తగ్గించుకుని షీ హాస్ టు మెయింటైన్. అందరు బాలీవుడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు యాక్చువల్గా. అలాగా అనిపించింది నాకు. యాక్చువల్గా శ్రద్ధా కపూర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ బెటర్ అనిపించింది నాకు. తను ఎటువంటి డాన్సర్ అంటే ప్రభుదేవతో సమానంగా చేయగలదు. స్త్రీ 2లో ఒక సాంగ్ చూశాను, చాలా బాగుంది. సో ఈ అమ్మాయి ఓకే. వాళ్ళ మదర్ కూడా ఈ అమ్మాయి మీద బెంగ, ఎందుకు అంత బాగా క్లిక్ అవ్వలేదని, అంత ఇదిగా ఆఫర్లు రావట్లేదు అనుకునేది అనమాట. సో దట్ ఈస్ డిఫరెంట్. శ్రీదేవి ఆల్సో ఎఫ్టీ పర్సనాలిటీ, కానీ ఆ కలర్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత పాడైపోయింది. బుక్కు ఆపరేషన్ చేసిన తర్వాత. దాని ముందే న్యాచురల్ గా చాలా బాగుండేది. 16 ఏళ్ళ వయసు నుంచి ఇంకా చెల్లిని సినిమాలు చేసింది, సిగప్ రోజాగల్, ఎర్ర గులాబీలు అన్నిట్లో. తను చూడగానే బికాజ్ అమ్మాయి కొంచెం ఈ అమ్మాయికి పొట్టి, తను మంచి 5'7" శ్రీదేవి. చూడండి మరి, అమ్మని కమ్మని దెబ్బలు తోటి సమానంగా ఉంటుంది చిరంజీవి తోటి. ఇతను కూడా అందంగా ఉంటాడు అందులో. సో ఉండే ఆ అమ్మాయి తరఫున మాట్లాడే అమ్మాయి నాకు బాడీ నాకు డింట్ లైక్ ఇట్ మచ్. ఏదో సోటలు పడిపోయినట్టు అలా ఉండకూడదు. యంగ్ గర్ల్ అంటే షుడ్ బి వెరీ బ్యూటిఫుల్. ఆ నేవెల్ అంతా చాలా బాగుండాలి. అది నాకు అంతగా నచ్చలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చింది చేశాడు, ఎలా కోరియోగ్రాఫ్ చేశారో అలాగే చేశాడు. కొంచెం ఫెరోషియస్ గానే ఉన్నాడు యాక్చువల్గాను. ఆయన చాలా బాగా చేశాడు. కాకపోతే విత్ ఫుల్లీ బియర్డ్, ఫుల్ బియర్డ్ తోటి ఉన్నాడు యాక్చువల్గాను. బాగానే ఉంది యాక్చువల్గా. ఇట్స్ వెరీ గుడ్. సో వి విష్ దట్ ఫిల్మ్ షుడ్ డూ వెల్. మళ్ళా ఆచార్య ఎలా ఉంది అలాగ ఉంది అంటే నాకు కూడా కొంచెం అనిపించింది, కానీ అది తప్పదు. ఇంకా ఫిల్మ్ అన్న తర్వాత ఎక్కడో అక్కడ కలుస్తూ ఉంటాయి. సేమ్ డైరెక్టర్ తీసే సినిమాలు ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఏ సినిమా తీసినా నీకు జురాసిక్ పార్క్ లా కనిపిస్తూ ఉంటుంది, అంతకుముందు తీసిన సినిమాలా కనిపిస్తుంది. అలా 2-3 సినిమాలు ఉన్నాయి అతను దేన్ని ఏవి కనిపించినవి ఉంటాయి. అలా చెప్తే కొంతమంది కొన్ని గ్లింప్సెస్ ఉంటాయి ఒక డైరెక్టర్ కి కొన్ని సీన్స్ లో. అట్లా కదా పేపర్ పట్టుకెళ్ళి చేయాలి కదా, ఎంత డిస్కస్ చేసినాను. సో ఇతనికి అంత పెద్ద టేకింగ్ రాదట. నాకు టేకింగ్ రాదు, కెమెరామ్యాన్ మీద ఎక్కువ ఆధారపడతాను తనే చెప్పుకున్నాడు బాబు. నేను ఒక మాటలు రాసి వ్యక్తి దగ్గర అసిస్టెంట్ చేశాడు ప్రసాద్ కృష్ణమురళి దగ్గర. దాని తర్వాత మెల్లిగా అందరికి చెప్పుకుంటూ కొంచెం పెద్ద షో ఆఫ్ మ్యాన్ కాదు కాబట్టి నాకు టేకింగ్స్ అంతగా రాదని చెప్పేసి ఎక్కడ విన్నాను. మహేష్ బాబుతో సినిమా బాగుంటుంది ఏంటిది, ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆ సినిమాలో కెమెరామెన్ టూ బిగ్ ఫెలో, సో రవికే చంద్రన్ అని. సో అతని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అతన్ని చెప్పాడు నాకు పెద్ద రాదంటే దట్ ఆ టేకింగ్స్ అనే యూ ఓన్లీ షుడ్ డూ అంటే ఎప్పుడు ఎంతవరకు రాదు. 1 సినిమా 2 సినిమా 3 సినిమా 4 సినిమా 5-6 సినిమా చేశాడు కాబట్టి ఇప్పుడు వచ్చి ఉంటుంది. అంచేత వి విష్ హిమ్ ఆల్సో టు బి సక్సెస్ఫుల్ డైరెక్టర్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ విల్ క్రియేట్ అ హిస్టరీ ఇన్ దిస్ ఫిలిం. అది తట్టుకోలేకపోతారు. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ తెలుసు ఇది క్రియేట్ చేస్తాను. అయినా కూడా కొరడాలతో మరి ముందు 2 ఫ్లాపులు ఇచ్చాడు కదా, ఫ్లాపుల తోటి దాన్ని ఇతనికి ఈక్వల్ చేస్తున్నారు. ఏదో విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇది అయిపోయింది. అక్కడ కూడా RRRలో అతను మెయిన్ కాదు, అక్కడ కూడా ఆస్కార్ వచ్చింది అతనికి. ఇప్పుడు అతనితో కూడా ఆడాలని అనుకుంటాం. ఇప్పుడు శంకర్ది కమలాసన్ పోయింది, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అది. దాని తర్వాత గేమ్ చేంజర్ పోవద్దని వాడతారా, తప్పు కదా అది. కానీ అది ఎఫెక్ట్ పడుద్ది ఫ్లాప్ అయిన వాడికి. ఆ నెక్స్ట్ సినిమా పడుతుంది. ఆ రోజులు వచ్చేసినాయి ఇప్పుడు. ఇంకా అక్కడ కూడా అతనికి ఫ్యాన్ అగెనిస్ట్ ఫ్యాన్స్ ఏం లేరు. రామ్ చరణ్కి బాగుండొచ్చు, బాగుంది. ఒక సాంగ్ ఏదో ఉంది, చాలా ఇదిగా తీశారు, చాలా కలర్ఫుల్ గా తీశారు అది. అచేత జూనియర్ ఎన్టీఆర్ ఈస్ వెరీ నైస్ ఇన్ దిస్. నాకు బాగా నచ్చింది. డార్క్ బ్యాక్ డ్రాప్స్ బాగా పెట్టారు అనమాట. ఓవరాల్ గా బ్లాక్ అనేది కనిపిస్తుంది చూడండి మీరు ఎంటైర్ దాంట్లోనూ. అది ఇట్స్ అగైన్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సలార్, KGF, రస్టెడ్ బ్యాక్ డ్రాప్స్, ఐరన్ బ్యాక్ డ్రాప్స్. అతను వచ్చి మ్యాడ్ మ్యాక్స్ 1, 2, 3 మ్యాడ్ మ్యాక్స్ సాగాను కూడా వస్తుంది. ఇవన్నీ అన్యాచురల్ అనమాట. ఎడారిలోని పెద్ద లారీలు ఉండవు అసలు, దానికోసం తయారు చేసినాయి. మ్యాడ్ మ్యాక్స్ ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చింది, నేను ఇంకా డైరెక్ట్గా అవ్వలేదు, ఆ టైంలో వచ్చింది ఒక 35 years బ్యాక్. అప్పటికే అలా పెద్ద లారీలు
విత్ 60 టైర్స్ అన్నమాట. వికృతంగా ఉంటారు వాళ్ళందరూ. పోట్ తాగుతూ ఉంటారు, ఇంజక్షన్స్ ఆ టైప్ అనమాట. సో అది ఆ వైల్డ్ మ్యూజిక్ అని ఉంది అక్కడ యుఎస్ లో. మెటాలిక్ మ్యూజిక్ అని ఒకటి ఉంది, ఎప్పటి నుంచో ఉంది, 60-70 ఏళ్ళు ఉంది. దానికి మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతారంటే, ఒకసారి గంజాయి పఫ్ తీసిన, ఒక LSD తీసుకున్నా అది వెళ్ళిపోతుంది, అందులో వెళ్ళిపోతారు వాళ్ళు. అది డ్రగ్స్ ఎఫెక్ట్ అంటే. పాములు గీములు వస్తూ ఉంటాయి, వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ ఒకళ్ళు ఉండాలి, లేకపోతే పోతారు సముద్రంలోకి. గోవాలో ఉంది అది. దట్ ఈస్ మ్యాడ్ మ్యాక్స్, మ్యాక్సిమం మ్యాడ్. LSD తీసుకొని 6 గంటలు ఉంటుంది అది. ఆ 6 గంటల్లో నీకు ఎన్ని పాములు గీములు కనబడుతూ ఉంటాయి. ఇది ఒక 10,000 అనుకో ఇంజక్షన్, అక్కడ కూర్చునే వాటికి 5,000 ఇవ్వాలి, పట్టుకుంటాను నిన్ను. సముద్రంలో కూర్చుంటారు వాళ్ళు, సముద్రం పక్కన బీచ్ లో పోతాడు. అదే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఐ నెవర్ టేక్ దిస్ థింగ్. నేను ఉంటానులే అని అనమాట, మా ఫ్రెండ్స్ ఎవరిని తీసుకుంటాను. నువ్వు కంట్రోల్ చేయగలబట్టి పోతాడు, అటు పావులు కనిపిస్తూ ఉంటాయట. అది అక్కడ ఉన్న వాళ్ళే ట్యాపర్స్ ఇది అంటారు వాళ్ళని, వాళ్ళకి 6 రోజులు 1000 రూపీస్. సో ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్న బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ, మ్యాడ్ మ్యాక్స్, మెటాలిక్ మ్యూజిక్ లో వచ్చిన ఇవన్నమాట. అయితే మన ఇండియన్ సినిమా కాబట్టి ఇండియన్ పాటలు ఉంటాయి. మన ఇండియాలో ఎంత ఏది కాదన్నా కూడా ఈ పిల్లి మీద ఎలకాయలకి మీద పిల్లగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మోస్ట్ అబ్సీన్ డాన్సెస్ అవన్నీ. అయినా కూడా పర్లేదు, శృంగారం కాబట్టి